హాయ్ సార్. ఎలా అనిపిస్తుంది? సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తున్నా. చాలా అనిపిస్తుంది నాకు. అంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు కష్టపడింది దీనికోసమే కాబట్టి చాలా బావుంది. ఓకే. ఇప్పుడు అంటే కొంతమంది నెగెటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. అలాగే టమాటా అని చెప్పి ఇందాకే ఆల్రెడీ పేరు కూడా చెప్పారు. అలాంటోళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అదే అంటే యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఒక మనమందరం మనుషులమే. ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు. బట్ ఫస్ట్ మనకు బ్రదర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో, నువ్వు ఒకడు కళ గురించి నెగెటివ్‌గా మాట్లాడే ముందు నీకొక రైట్ ఉండాలంటే నువ్వేమన్నా సినిమా డైరెక్ట్ చేసావా? ప్రొడ్యూస్ చేసావా? లేకపోతే యాక్ట్ చేసావా? సో, నువ్వు అలా జడ్జ్ చేయడం అనేది తప్పు. అండ్ అతను మాట్లాడింది చాలా గలీజ్‌గా మాట్లాడాడు. అది అయితే తప్పది. అది అది ఒక రకంగా లీగల్ ఆఫెన్స్ అది. సో, మా ప్రొడ్యూసర్ యాక్షన్ తీసుకుంటున్నారు దానిపైనైతే. అండ్ ఈ రివ్యూస్ ఇవన్నీ కాదండి. మౌత్ టాక్ మీరు ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ గానీ ఎవరైనా ఉంటే వాళ్ళు సినిమా చూసినోళ్ళ దగ్గర ఎళ్లి కనుక్కోండి. వాళ్ళు జెన్యూన్‌గా రివ్యూ ఇస్తారు. ఎందుకంటే అది పెయిడ్ కాదు గదా! సో, వీళ్ళందరూ డబ్బులు డిమాండ్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం దట్ ఈస్ నాట్ రైట్. ఏమైనా అప్రోచ్ అయ్యారా? ఇలా పాజిటివ్‌గా చెప్తాము ఇలా డబ్బులు అని చెప్పి అయ్యారు. అయ్యారా? చాలామంది అయ్యారు. అండ్ డబ్బులు ఇవ్వకపోతే ఇలా చెప్తామని గూడా అన్నారాళ్ళు. సో, విచ్ ఈస్ రాంగ్. అంటే బతికేది దీనికోసం ఆళ్ళు. తప్పు గదా అది. మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి మా ఎక్స్‌పీరియన్సెస్ తోటి, మా లైఫ్ తోటి ఇంత డబ్బు పెట్టి మేము చేస్తుంటే వాడెవడు మాట్లాడటానికి. సో, దట్స్ రాంగ్. దీని పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి మొత్తం ఇండస్ట్రీ. ఓకే అన్న. ఇంకా సక్సెస్ దగ్గరికి వద్దాం సినిమాకి. 'శివశంకర్ మాస్టర్' గారితో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా అనిపించింది యాక్చువల్‌గా. నేను మూవీలో చూస్తుంటే హి స్టిల్ అలైవ్ ఇన్ అవర్ హార్ట్స్. సో, అతనితో వర్క్ చేయడం నాకు అదృష్టమే ఒక రకంగా. అతని ఎక్స్‌పీరియన్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది. 'రాధాకృష్ణ' సాంగ్ అని అతను కొరియోగ్రాఫ్ చేసాడు ఆ సాంగ్. సో, చాలా చేసేసాడు. మంచి ఎక్స్‌పీరియన్స్ అతనితోటైతే వర్క్ చేయడం. ఆయన లాస్ట్ సినిమా ఇదే అని కూడా తెలిసింది. అవునవునవును. యాహ్! ఓకే. మళ్ళా ఆయన్ని గుర్తు చేశారు జనాలు. యాహ్! అవును. యాక్చువల్‌గా. ఇప్పుడు 'శ్రీహాన్' వాయిస్ ఉంది గదా! అలా మాడ్యులేషన్ మీరా? లేకపోతే శ్రీహాన్‌దా ఐడియా? అంటే తెలంగాణ కుర్రోడిలాగా ఉండాలనైతే ఫిక్స్ అయ్యాం మేము యాక్చువల్‌గా ఏంటంటే రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ పెట్టుకుందామని అనుకున్నాము. అది శ్రీయాంది తెలంగాణ పుల్ ఆఫ్ చేసాడు యాక్చువల్‌గా. అది ప్రాక్టీస్ చేసి, వర్క్‌షాప్స్ చేసి దాని పైన ఫన్నీగా ఉండాలని. ఎందుకంటే తెలంగాణలో ఏమన్నా మాట్లాడితేనే కొంచెం నవ్వొస్తది యాక్చువల్‌గా ఆంధ్ర స్లాంగ్ కంటే. సో, అది ఇంకా కొంచెం కామికల్ ఎలిమెంట్ యాడ్ చేస్తదని ఇంకా అలా చేసామనమాట. ఓకే. మీ అంటే ఈ ముగ్గురు హీరోలు ఉన్నారు గదా! మీ క్యారెక్టర్ ఎవరు? అంటే ముగ్గురు కాదు, ఆరుగురు. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలో నాది ఉంది కొంచెం కొంచెం. ఎవరెవరి రోలు? ఏ హీరో? షూస్‌లో అంతా. అంటే ముగ్గురిలో ఉంది. బట్ మేజర్‌గా నన్నడిగితే ఆర్య, సరియు ట్రాక్ నా రియల్ లైఫ్‌లో జరిగింది కాబట్టి, సో, నేనలా పొయెటిక్‌గా దాన్ని డిజైన్ చేయగలిగాను. ఓకే. యాహ్! ఏ మీ అంటే క్లైమాక్స్ లాగేనా? లేకపోతే మీకేమన్నా ఎండింగ్ వచ్చిందా? లేదు. అట్లే జరిగింది నాకు గూడా. ఐ ఫెల్ ఇన్ లవ్. సో, మేము కాలేజ్ డేస్‌లో ఆ పార్టీ కల్చర్‌లో అది ఇది ఇంకా ఇదే సెక్స్ లైఫ్ ఇది అమ్మాయిలనేసుకొని తిరగడం అనుకోని ఐ ఫౌండ్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో, దానిపైన సినిమా తీశాను. ఇప్పుడే ఈ సినిమా అయిపోయింది. ఆల్రెడీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. ల్యాండ్ అయినప్పుడు తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఏ ఫ్లైట్ టేక్ ఆఫ్ చేస్తున్నారు? ఏ జోనర్‌లో రాబోతుంది? నెక్స్ట్ ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ ఒకటి ఈ జనరేషన్‌కి తగ్గట్టు ఇంకొకటొస్తుంది. అది ప్రాపర్ లవ్ స్టోరీ. అది కామెడీ ఉంటది. రామ్ కామే సేమ్ జానరానే బట్ డిఫరెంట్ నరేటివ్ స్టైల్‌లో డిఫరెంట్ టేక్‌లో ఉంటదది. కంప్లీట్‌గా అది ఐల్ అనౌన్స్ దట్ సూన్. నాకు ఒక ఆడియన్స్ చూసి ఇలా ఇన్ని ముద్దులున్నాయని చెప్పారు. మీరు చెప్పండి అసలు ఎన్ని కిస్ సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో? మేము లెక్కేసాము. నేను మా ఐడీ కూర్చొని లాస్ట్ క్యూబ్‌కి పంపించేసేప్పుడు అరౌండ్ 10 ఉన్నాయండి మొత్తం. అదే నిన్న మేము గూడా ఒక పాయింట్ తర్వాత లెక్క పెట్టడం ఆపేసి సినిమాలో ఇది అయిపోయింది. సో, 10 అరౌండ్ 10 ఒక ఉన్నట్టున్నాయి. అబ్బాయి వచ్చి 13 కిస్ సీన్స్ ఉన్నాయని చెప్పాడు. అయితే 13 ఏమో. ఎందుకంటే అతను ఇంకా కాన్సంట్రేట్ చేసి అబ్జర్వ్ అంటే చేసి ఉంటాడు. ఇక్కడ పైన పెట్టింది కూడా ఆ! లెక్కేసినట్టున్నారు. అయితే ఉంటాయి. డెఫినిట్‌గా ఉంటాయి. అండ్ కిస్ ఈస్ అన్ ఎమోషన్ అవునవును. బేసిక్‌గా అది లవ్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి అది ఎమోషన్ అది. సో, యాహ్! దాన్ని ఎలా అర్థం చేసుకుంటే అలా. అండ్ 'అర్జున్ రెడ్డి' చూసినప్పుడు
కిస్ సీన్స్ ఏంటి అది ఇది అని అన్నారు. కానీ ఆ ఎమోషన్ బట్టే ఆ సీన్‌కి అది అక్కడ వర్కౌట్ అవ్వాలి. మీరు కూడా అలాంటి సినిమాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. లాస్ట్‌కి ఫైనల్‌గా ఆడియన్స్‌కి ఏం చెప్తారు? ఆడియన్స్‌కి నేనేం చెప్తా అంటే ఎళ్లి సినిమా చూడండండి. ఇది మళ్ళీ మళ్ళీ రాదు. అండ్ ఓటీటీలో వచ్చేదాకా వెయిట్ చేస్తాం అనుకుంటే మీ కర్మ, నేనేం చేయలేను. ఎందుకంటే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అనేది మిస్ అవుతారు. మేము మంచి మ్యూజిక్ పెట్టి, మంచి విజువల్స్ పెట్టి చేసిన సినిమా ఇది. అండ్ మోర్ ఓవర్ ఆడియన్స్ రియాక్షన్స్‌తో పాటు చూడండి. దట్ ఈస్ ప్రైస్‌లెస్. సో, నిన్న ఆడియన్స్‌తో కలిసి కూర్చొని చూస్తుంటే నిజంగా చాలా ఎంజాయ్ చేసాం మేము. ప్రతి సీన్‌కి వాళ్ళిచ్చే రియాక్షన్స్ గానీ, కామెంట్స్ గానీ, సో, ఇవి మిస్ అవుతారు మీరు. ఇది ఒక మంచి మాస్ అండ్ క్లాస్ అంతా కలిసిన సినిమా ఇది. సో, మంచి ఫ్రెండ్స్ తోటెళ్లి టికెట్స్ బుక్ చేసుకొని చూడండి. మౌత్ టాక్ విని చూడండి అవసరమైతే. సో, దానిపైన అయితే వీఆర్ కాన్ఫిడెంట్. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ.